లైఫ్లో బిందాస్ ఉండాలి. ఎందుకంటే అన్ని ఓయిటీ. ఎంత జమ చేసుకున్నా, ఎన్ని కూడబెట్టుకున్నా, ఎన్ని లోకర్ నింపినా అన్ని ఓయిటీయే. కనుకనే ఏదైతే ఓయిటీయో దానికోసం టెన్షన్ అవసరం లేదు. ఏది ఎప్పటికి ఉండేటియో దాని విషయం ఆలోచిస్తూ దానికోసం టెన్షన్. ఎప్పటికి ఉండేది ఏంటి? ఆ భగవంతుడు కృష్ణుడు. ఎప్పటికి ఉండేది ఏంటి? మనము ఆత్మలము, కృష్ణుడు యొక్క అంశంలము. ఈ ప్రపంచంలో అన్ని సంబంధాలు పెట్టవుడే, కానీ ఈ సంబంధం మాత్రం ఒకటి ఎన్నడు కాదు. అందరు నడమంతరం వచ్చిన వాళ్ళే నడమంతరం పోతారు. భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ అందరూ ఒక టైంలో కలుగుతారు. అందరూ మనం రెస్టారెంట్లో కూర్చున్నట్టు, బస్సులో ప్రయాణం చేసినట్టు. జీవితం అంటే ఏంది? ఒక రెస్టారెంట్ లేకుంటే ఒక బస్సులో ప్రయాణము. మనం ఎన్ని ముచ్చట్లు మాట్లాడుకున్నా, ఎన్ని చేసినా, అక్క ఏ ఊరు, చెల్లె ఎవరు, రో నీ ఏ ఊరురా, ఏం పలరా, ఏం చెప్తారా, ఎన్ని ముచ్చట్లు చేసినా, ఎంతేం చేసినా, ఎంత షేర్ చేసుకున్నా, వాడేమని ఇచ్చినా, నువ్వేమిచ్చినా, తిన్నా తాగినా, ఏం చేసినా బస్ స్టాప్ రాకన్నా 5 నిమిషాల ముందే వాడు ముళ్ళలు కడుతూ ఉంటాడు, ఇంకా ముచ్చట్లు పెడుతూ ఉంటాడు, చదువుతూ ఉంటాడు. ఒక కన్ను నీ మీద, ఇంకో కన్ను ఊరు మీద, స్టాప్ మీద అవుతాడు. వాడు స్టాప్ వచ్చిందంటే వాడు దిగుతాడు. ఈ స్కూల్లో ఉన్న ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారు? కాలేజ్ ఫ్రెండ్స్ ఎటు పోయినారు? కాలేజ్ ఉన్నంత వరకే, ఇంటర్లో ఫ్రెండ్స్ ఉన్నంత వరకు ఉన్నారు. తర్వాత నీ దారి నీకు, వాళ్ళ దారికి వాళ్ళు. అదే విధంగా మనం అందరము లైఫ్లో ప్రయాణం చేస్తున్నాము. ఒక కుటుంబం అంటే ఏంటి? ఒక బస్సు, ఒక రెస్టారెంట్. మన అవసరం తీర్చేంత వరకు ఉంటాము, మాట్లాడతాం, కూర్చుంటాము. కానీ స్టాప్ వచ్చిందంటే ఎవరి కోసము ఆగదు. నీ స్టాప్ ముందతే నువ్వు దిగుడే, వాళ్ళ స్టాప్ ముందతే వాళ్ళు దిగుడే. ఇంకా ఒక్కపారి దిగినామంటే మళ్ళీ ఎన్నడ కనిపించరు, ఏం కనెక్షన్ ఉండదు. ఉంటుందా? మీరందరూ ఎన్నో ప్రయాణం చేస్తూ ఉంటారు, కలుతారు వాళ్ళన్నా, నెవర్ టు సీ అగైన్. దట్ ఈస్ లైఫ్. అటువంటి తుచ్చమైనటువంటి, అనిత్యమైనటువంటి చిన్న చిన్న సంబంధాల కోసము మనం ఎందుకు ఇంత టెన్షన్ తీసుకోవాలి? మరి బిందాస్గా ఉండాలి. ఇంకా బిందాస్గా ఉండి ఆ భగవంతుని భక్తి. కానీ బిందాస్ ఉండాలంటే కృష్ణుతో సంబంధం చేయకుండా బిందాస్ ఉండలేదు. ఇది గుర్తు తెలుసుకో. సో మనం కూడా ఆ కృష్ణుతో సంబంధం చేసుకున్నాము. ఇలాంటి కొద్ది బ్రహ్మాండ నాయకుడు, లక్ష్మీపతి, వైకుంఠనాథ్ ఏమైతాము? బిందాస్లో. కృష్ణదాస్ బిందాస్, మాయాదాస్ ఉదాస్. కనుకనే లైఫ్లో టెన్షన్ తీసుకోకుండా ఎప్పుడేం జరగాలనో అవి జరుగుతాయి. అవి తొందర జరగాల, మంచి జరగాలంటే మార్గం ఇది. అనన్య చింతయంతో మాం ఏ జనా పరియుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అంటుండు. నువ్వు అనన్య భావంతో నా చింతన చేయగంతే. చింతలు మానేయు, చింతన చేయు. చింతలు అంటే ఏంది? బాధలు, అల్లర్లు. చింతన అంటే ఏంది? ధ్యానం చేయు. ఉన్నాయి కాపాడుతాను, లేని నేను అందిస్తాను. వీప్ మీద వేసుకొని అమల్లాగా తెచ్చి నీకు ఇంటికి అందించుకోదని చెప్తాను. చేయాల్సింది మరి చింతలు మానేయు, ఇక చింతన చేయు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ.